శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. ఇప్పుడు జరుగుతున్న వివాహం ద గ్రేట్ హానెస్ట్ ఆఫీసర్ రాయుడు రుద్రమరాయుడు గారిది. ఇతను ఎంతగానో ప్రేమించి ఆరాధించి తన సహధర్మచారిణిగా చేసుకోబోతున్న ఆ శారదతోనే ఇతను వివాహం చేసుకోబోతున్నాడు. వీరి వివాహ జీవితం రంగరామంగా వైభవంగా ఎలా ఉంటుందో చూద్దాం. ఏమండి నాయుడు గారు మంగళధారణ కారండి. మంగళ అమ్మా ముత్తైదులు వధువుది జడ పైకెత్తి పెట్టుకోండి అమ్మా. ఏమండి నాయుడు గారు, ఏమండి మీరు అంత పోలీస్ ఆఫీసర్ అయినా ఒక అమ్మాయి దగ్గర లెగిసి కట్టాల్సిందేనండి నాయుడు గారు తాళి. ఏమండి ఇక తలంబరాలు వేసుకోండి. ఏమండి శాస్త్రి గారు, ఎంతసేపు మంత్రాలు చదువుతారు కానీ ఒక్కసారి నూతన వదులకు అరుంధతి నక్షత్రం చూపించండి సార్. ఏమండి నాయుడు గారు చూపించండి, అమ్మాయికి బాగా కనపడేటలా చూపించండి సమా. ఏమమ్మా శారద కనిపించిందా? ఏమండి కనిపించండి, బేసిక్గా బాగా చూపించండి. ఒరే పేరు శాస్త్రి, అరే నిన్ను పెళ్లికి పంపిస్తే గంటలు గంటలు చేస్తావేంట్రా సొంట. అరే వాళ్ళని చూసావు నాయుడు గారిని శారదాని
ముఖ్యమైన ఘట్టం కోసం ఎంత ఉబిర్లుడుతున్నారు ఏమిట్రా? ఇదే జరుగుతుంటే ఇక ఆ ఘట్టం సంగతి ఏంది? త్వరగా ఘట్టంలోకి పంపించరా వెధవా. ఇలా హలో ప్లేట్ సాధల్ విశ్రామ్ సాధల్ విశ్రామ్ సాధల్ आगे बढ़ेगा बाएं चलेगा बाएं मत
రుద్రమనాయుడు ఐపీఎస్, బ్యాచ్ నెంబర్ 75, బ్యాచ్ టాపర్. రికార్డు బాగానే ఉంది. చూడు మిస్టర్ రుద్రమనాయుడు, నిన్ను ఏరికోరి మన డిపార్ట్మెంటు ఈ పలనాడు ప్రాంతానికి రప్పించింది. కానీ ఈ పలనాడు ప్రాంతం ఈజ్ ద డేంజరస్ మోస్ట్ టెర్రరిజం ఏరియా. మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అనుక్షణం మనం ఎంత నిజాయితీగా చేయాలనుకుంటున్నా భయం 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 మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఆ భయం ఎలా ఉంటుంది తెలుసా? స్కూల్కి వెళ్ళి పిల్లాడు బయటికి వెళ్తాడు, వాడు రాడు. 6 అవుతుంది, 7 అవుతుంది, 8 అవుతుంది. ఈలోపు ఫోన్ వస్తుంది. ఆ ఫోన్ ఎత్తితే ఏ వినపడాలనండి, ఏ వినాల్సి వస్తుంది నా భయం. ఈ భయాన్ని మెయింటైన్ చేస్తూ నువ్వు డ్యూటీ చేసుకుంటే ఇంకా ముందు పెద్ద ఉన్నత స్థానానికి వెళ్తావు. ఏమంటావు? సార్, నేను డ్యూటీ చేసేటప్పుడు నా కర్తవ్య నిర్వహణలో నేను ప్రమాణం చేస్తూ అడుగడుగునా భయపడుతూ ఉంటానే సార్. సార్, మీరు చెప్పిన తలుపు సప్పుళ్ళు రావచ్చు, రాకపోవచ్చు సార్. కానీ ఒక్కటి మాత్రం నిజం సార్, చావు నా ఎదురుగా ఉన్నప్పుడు నా కళ్ళల్లో బెరుకుండకూడదు. నా చెయ్యి నా మీసం మీద ఉంటుంది, నా మూతి మీద చిరునవ్వు ఉంటుంది సార్. ఓకే సార్, ఇక్కడ నా డ్యూటీ అయిపోయింది సార్. సార్, నన్ను నమ్ముకొని నా భార్య, నా పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు సార్. ఇక నా డ్యూటీ అయిపోయింది, వెళ్తాను సార్. సుస్వాగతం. పోలీస్ వారు దారి తప్పి మా గృహంలోకి ప్రవేశించారు. ఏమిటో దారి తెలుసుకొని రావాల్సిన చోటకే వచ్చాను. పోలీస్ వారికి మా లవంటి దగ్గర పనేమిటో? లలిత అనే అమ్మాయినే నీ తమ్ముడు చిన్న హత్య చేస్తుండగా నేను చూశాను. నన్ను చూసి నీ తమ్ముడు పారిపోయి తప్పించుకొని నీ దగ్గరికి వచ్చాడు. అరే భగవాన్, మర్యాదగా కళ్ళబుల్లి మాటలు కత్తి పెట్టి నీ తమ్ముడినే నాకు అప్పగించు, లేదా రే రుద్రమనాయుడు, రే రుద్రమనాయుడు, మేము హత్యలు చేయటమే కానీ పోలీస్ స్టేషన్లకు, కోర్టులకు, జైళ్లకు వెళ్ళేదమ్మా ఈ చట్టానికి లేదు, ఈ న్యాయస్థానానికి లేదు. ఒకవేళ ఈ చట్టం అరెస్ట్ చేసి తీసుకెళ్ళిన
మేము వితౌట్ 24 hours లో బయటికి రాగలం. ఏ ఇన్స్పెక్టర్, మమ్మల్ని అరెస్ట్ చేసి నువ్వు పెద్ద మనగాడి అనుకోవాలనుకుంటున్నావు, కానీ కానీ రేయ్! ఈ ఇన్స్పెక్టర్ ఉత్తమరాయుడు! ఎవరు ఏమిటో రుచి చూడక ముందే నీ తమ్ముడినే నాకు అప్పగించు, లేదా ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ యాక్ట్ ప్రకారం సెక్షన్ 302, సెక్షన్ 303, సెక్షన్ 224 సెక్షన్ల ప్రకారం నిన్ను నీ తమ్ముడిని అరెస్టు చేయవలసి ఉంటుంది. చూడు రుద్రమరాయుడు, రౌడీగా పుట్టాను, నైజంలో పెరిగాను. అలాంటి ఈ భగవానికి తిరిగితే ఏం జరుగుతుందో నీకు తెలియదు. ఏయ్! రే భగవాన్, నువ్వు రౌడీగా పుట్టవచ్చు, ఓకే, దట్స్ ఆల్. గోండాగా పెరగవచ్చు, కానీ నా శక్తిని మాత్రం ప్రయత్నించాలని చూడుకో మిస్టర్ భగవాన్. ఏ ప్రభుత్వం కాలాల పాటు చల్లగా ఉండాలన్నా, ఏ ప్రజానాయకుడు 5 సంవత్సరాలు ఉద్యోగం చేయాలి, 5 సంవత్సరాలు పదవిలో కొనసాగాలన్నా, ఏ ప్రభుత్వ ఆఫీసరు 58 సంవత్సరాలు ఉద్యోగంలో కొనసాగాలన్నా, రౌడీలకు గుండెలకు అడుగులకు మడుగులు వత్తుతో మా ఆజ్ఞలను వహించాల్సిందే. లేదని తలగరేస్తే తల రతంగుడ్ సెంటర్ లో ఏలాడదీస్తామా. రే భగవాన్, పదవుల కోసం పడకలు వచ్చాయి, ప్రజానాయకులను డబ్బు కోసం కక్కుర్తి పడే నీ తమ్ముడులంటే రౌడీలను అమాయకుల ప్రాణాలతో చెలగటమాడే నీలాంటి రౌడీలను దేశ సౌభాగ్యాలను మంట గలుపుతూ దేశ వినాశనం కోసం కంకణం కట్టుకున్నా మీలాంటి దేశద్రోహులను అరే భగవాన్, మీలాంటి దేశద్రోహులను అంతమందించడానికి అవతరించాడురా ఈ సిన్సియర్ పోలీస్, POLICA పోలీస్ ఆఫీసర్ ఇన్స్పెక్టర్ రుద్రమరాయుడు. ఇన్స్పెక్టర్, అవినీతికి అద్దం పట్టే రాజకీయ నాయకులు ఉన్నంత వరకు, అధర్మానికి అంకితమైన ఉద్యోగస్తులు ఉన్నంత వరకు మనకి రౌడీలను గుండాలను ఎవ్వరు ఏమి చేయలేరు. ఒకవేళ మమ్మల్ని ఏదైనా చెయ్యాలనుకుంటే ఈ ప్రభుత్వమే మాకు అండదండలతో సకల లాంఛనాలతో మమ్మల్ని ఎక్కడికో చేరవేస్తుంది. రేయ్, పదవి కోసం
బానిసత్వం చేసే ప్రజానాయకులు ఉండవచ్చు. డబ్బు కోసం కక్కుర్తి పడే అమాయకుల ప్రాణాలు తీసే నీకు ఊడికం చేసే రౌడీ నా కొడుకులు ఉండవచ్చు. నాలంటే సిన్సియర్ పోలీస్ ఆఫీసర్లతో తలబడితే భగవాన్ నీ తల 1000 ముక్కలవుతుంది. పవర్ ఉందని పొగరుగా మాట్లాడితే ఇన్స్పెక్టర్ పొగరుగా మాట్లాడితే రౌడీని దెబ్బ కొట్టిన రాజకీయ నాయకుడిని రెచ్చగొట్టిన ఉచ్చులోను పడిపోగలు జాగ్రత్త. అరే బచ్చా, నేను ఈ కాకి బట్టలు వేసుకున్న రోజే ఏమని ప్రమాణం చేశానో తెలుసా? నీలాంటి రౌడీలను కొండలను ఎదుర్కోవలసి వస్తుందని నాకు బాగా తెలుసు. ఈ లాఠీ పట్టుకున్న రోజే నాకు తెలుసురా, మీ రౌడీజాన్ని అడ్డుకోవలసి వస్తుందని. ఈ టోపీ నా తలపై పెట్టుకున్న రోజే నాకు తెలుసురా, మీ మెడలు వంచి మీ వెన్ను పూసలు విరిసి మీకు జైలు కూడు తినిపించాల్సి వస్తుందని మళ్ళీ కటకటగా వెనకాల నెట్టే మీకు జైలు కూడు తినిపించాల్సి వస్తుందని నాకు బాగా తెలుసురా. భగవాన్ మర్యాదగా కళ్ళబుల్లి మాటలు కట్టి పెట్టి ఈ తమ్ముడిని నాకు అప్పగించు, లేదా నిన్ను పిస్టల్తో పిచ్చు కుక్కను కాల్చినట్టు కాల్చి నడి బదాట్లో పారేస్తా. నా తమ్ముడిని అరెస్ట్ చేసే ముందు ఇన్స్పెక్టర్, నా తమ్ముడిని అరెస్ట్ చేసే ముందు శక్తి తమ్ము ఉంటే ముందు నాతో తలపడి ఆ తర్వాత నా తమ్ముడిని అరెస్ట్ చేయి. భగవాన్ నిన్ను ఈ వెనుకున్న దుష్ట శక్తుల మొత్తాన్ని అతి త్వరలోనే అంతం చేస్తారా? మర్యాదగా నా దారికి అడ్డు తప్పుకో. కలరా ఎంతమంది ఆడపిల్లల జీవితాలు దాడుకుంటారా? సొమ్ము ప్రతాపం వీరుడు మీ సొల్లు మన విర్రబీగారు కదరా. నేను తప్పు చేయలేదు. చట్టాలను ధిక్కరిస్తూ సమాజాన్ని వెక్కిరిస్తూ హద్దు మీరి ప్రవర్తించు అహంకార మదగజం దళిత జనుల గుండెలపై దండయాత్ర చేస్తుంటే చూడలేని మానవత
అయినది తానంకుశం అయినది తానంకుశం అయినది తానంకుశం అయినది తానంకుశం. రే భగవాన్, కుక్కని పెంచుకో, విశ్వాసం చూపిస్తుంది. చెట్టును పెంచుకో, నీడనిస్తుంది. కానీ పగని 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 పెంచుకోకరే, ప్రాణాలు తెస్తుంది. శారదా, ఏంటండి ఈరోజు ఆనందంతో పరుగులేస్తున్నారు? ఆ చేతిలో ఉన్న పొట్లమేంటో నేను తెలుసుకోవచ్చా? చేతిలో ఉన్న పొట్ల ఏమిటో తెలుసుకోవాలంటే నువ్వు కళ్ళు మూసుకోవాలి. అబ్బా, మీరెప్పుడు ఇంతే. శ్రీమతి గారు, కళ్ళు మూసుకోగానే సరిపోతుందా? నోరు కూడా తెరవాలి. పెదబాబు చిన్నబాబు ఎక్కడికి వెళ్ళారు? పెద్దబాబుని చిన్నబాబుని కార్మెంట్లో చేర్పించమని రామయ్యని పంపించాను. ఇంతకీ ఈ స్వీట్లోని రహస్యమేంటో ఇకనైనా చెప్తారా? ఈ స్వీటులోని రహస్యం తెలుసుకోవాలంటే నా మనసులోని కోరికను నువ్వు తప్పక తీర్చాలి. మాటలు బాగా నేర్చారు అబ్బాయి గారు. శారదా, నిన్ను చూస్తుంటే మాటలే కాదు, మనసు పరవళ్ళు తొక్కుతుంది. అంతటి ఆకర్షణ నాలో ఏం కనిపిస్తుందో? ఏమో శారదా, నిన్ను చూస్తున్న కొద్దీ నా మనసు తహతహలాడిపోతుంది. నిన్ను నా బిగి కౌట్లో బంధించాలని నా మనసు ఆరాట పడుతుంది. ఏమనిపిస్తుందండి? ఏమనిపిస్తుందా చెప్పమంటావా? చెప్పండి. మన తొలినాటి పరిచయం గుర్తుకొస్తుంది. ఎందుకు అడగక
మధులో జావమూతో నడుమే చొప్పగా పంచగొంగులను దాడిపోయినది కొత్త పొంగులు నీచను తీయగా ఒక చిలికి బలపు తరుణం పదవి ఇది అధర మాటల్లో పడి అసలు విషయం మర్చిపోయాను. ఈ స్వీట్లో రహస్యం ఏంటో చెప్తారా చెప్పనా? చెబుతాను శారద, నీకు కాక ఇంకెవరికి చెబుతాను. సుమారు 5 సంవత్సరాల నుండి ఎన్నో దోపిడీలు, దొంగతనాలు, హత్యలు చేస్తూ అవినీతిపై న్యాయదేవతని నగ్నంగా అమ్ముకుంటూ బజాట్లో పెద్ద రౌడీలాగా తిరుగుతూ ఆ భగవాన్ ఆ చిన్నానే కలిపి జాయింట్గా అరెస్ట్ చేశాను శారద. ఆ ఆనందమే ఈ స్వీట్కి కారణం శారద. చూడండి, ఒక మనిషిని చంపితే ఎమ్మెల్యే సీటు, ఒక మానభంగం చేస్తే ఎంపీ సీట్ ఇచ్చే ఈ రోజుల్లో మీరు వాళ్ళని ఎంత ఖచ్చితంగా అరెస్ట్ చేసినా ఈ ప్రభుత్వం వాళ్ళని వెంటనే విడిపిస్తుందండి. శారదా, నన్ను పిరికివాణ్ణి చేస్తున్నావా శారదా? లేదండి, మిమ్మల్ని దక్కించుకోవాలని ఆరాటపడుతున్నాను. చూడు శారదా, నేను ఈ కాకి గుట్టలు వేసుకున్న రోజే ఏమని ప్రమాణం చేశానో తెలుసా? ఎక్కడ అవినీతి జరిగితే అక్కడ అవతరిస్తానని, ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ దానినే అడ్డుకుంటానని ఎందరో అమాయకులను, అమాయకులను, నిరుపేదలను కాపాడుతానని ప్రమాణం చేశాను. ఒక రౌడీకి, ఒక గూండాకి భయపడి, ఒక దుష్ట రాజకీయకు పడిపడి నా కర్తవ్యాన్ని నేను అడ్డు తప్పుకోమంటావా శారదా? చెప్పు శారదా. వాళ్ళకి బానిసత్వంగా ఊడిగం చేయమంటలేదు, మీ బాధ్యతని విస్మరించమంటలేదు. ఏదో చూసి చూన్నట్లుగా పోవాలి. మీరు వాళ్ళకి ఎదురు తిరిగితే రేపు మీకేదైనా అవుతుందేమోనని నా భయం అండి. శారదా, రేపు నాకు ఏదో జరుగుతుందని ఈనాడు ఎందరో అమాయకులకు అన్యాయం
అన్యాయం చేయమంటావా శారద? అన్యాయం చేయమంటావా? మీది రాతగుండా భార్య పేరున్నారని మర్చిపోతున్నారు. రేపు మీకేదైనా అయితే మా గత ఏంటండి? శారద, రేపు ఏదో జరుగుతుందని ఈనాడు ఎందరో అమాయకులకు అన్యాయం జరుగుతుంటే ఏమీ చేతగాని వాళ్ళలాగా కొచ్చ నా కొడుకులా శారదా చూస్తూ ఊరుకోమంటావా? శారదా చెప్పు. చెప్పినా మీ మనసు మారదండి. మీ మొండితనం మీదే, మీ పట్టుదల మీదే. మా బాధలు కూడా కొంచెం అర్థం చేసుకోండి. శారదా, వాళ్ళనాడు పసుపు కుంకుమలు ఆరకముందే నుదుట రక్త తిలకం దిద్దే పురిగొలిపి వీర కట్టం చేతికిచ్చే యుద్ధరంగములకు పంపించిన మగువ మంచాలి పుట్టిన ఈ పెదగార్లపాడు గడ్డపై పుట్టి ఒక పిరికి దానిలా మాట్లాడుతున్నావా శారదా? ఒక పిరికి దానిలా మాట్లాడుతున్నావా? లేదండి, నేను పిరికిదాన్ని కాదండి. ఆనాడు మాంచాలి ధర్మయుద్ధాన్ని పంపించింది. కానీ ఇది ధర్మయుద్ధం కాదండి, అధర్మయుద్ధం. ఈ అధర్మయుద్ధంలో రాబందులు రాజ్యం వెళుతున్నారు. ఈ రాబందుల రాజ్యంలో ఎవరికి ఎక్కడ అన్యాయం జరుగుతుందనని నేను భయపడుతూనే ఉన్నానండి. అదేనండి నన్ను ఇలా మాట్లాడిస్తుంది. శారదా, ఎంతో సిన్సియర్స్గా చేసే నా డ్యూటీ విషయాలని చెప్పి నీ మనసు నేను బాధ పెట్టాను శారదా. సరేలేండి, ఇవన్నీ ఇప్పుడు ఎందుకని, ఎప్పుడు తిన్నారో ఏంటో కాస్త బొబ్బు తిందురు పడదండి. ఏ శారదా, ఏం చేశావేం శారదా? నేను పప్పు చారు కాశాను, తీసుకొస్తా ఉండండి. తీసుకురా శారదా. ఏమండి, ఊరికే ఉడికించాను లేడీ, మీకోసం తునకలు వండాను. అబ్బా శారదా, తీసుకురా శారదా. సరే ఉండండి, తీసుకొస్తాను. ఏంది మ్యా ఇది? కొంచెం ఉప్పు జాస్తి అయింది. ఏ అంత కష్టపడి చేశాను, కాస్త బాగుందంటే మీ సొమ్మేం పోయిందంట. మ్యా ఏంది మ్యా? ఏంది? కష్టపడి చేస్తాను, ఎప్పుడు ఏది అడిగినా ఏది బాలేదని వంక పెడుతూ ఉంటారు. పడుకోండి, మీది మీరే. నాకేమొద్దు, నేను పోతున్నా. ఏంది శారదా? శారదా, చాలే ఊరుకోండి. ఏంది మ్యా? ఓసి బ్లడ్ వస్తుంది, చూసుకోమల్లా. చాలే స్వామి. ఏ స్వామి అయినా ఎవరైనా చూస్తే ఇంత పెద్ద పోలీస్ ఆఫీసర్ భార్య కాళ్ళు పట్టుకున్నారంటారు. లేకండి. ఏ శారదా, పౌరుషంలో కాదు పిల్ల విషయంలో శారదా, పౌరుషంలో కాదు ప్రేమ విషయంలో కూడా తగ్గేదేలే. ఊరుకో స్వామి, నువ్వు అట్లా అనవకు, నాకు ఫీలింగ్స్ వస్తున్నాయి. శారదా, ఏంది మ్యా? ఫీలింగ్స్ వస్తున్నాయా? నాకు మళ్ళీ ఫీలింగ్స్ వచ్చాక నువ్వు వెళ్తానంటే నేను ఒప్పుకోను. డ్యూటీకి వెళ్ళాలి. ఏంది మ్యా? డ్యూటీకి వెళ్ళాలి మ్యా. ఏంది? అబ్బా
మీ పోలీస్ వాళ్ళు ఎప్పుడు చేసే డ్యూటీయే కదా ముందు బట్టలు శారదా రామయ్య ఏంద్రా ఇంత ఇంత జనాన్ని పెట్టుకొని ఏంది మ్యా ఉప్పు పంచాయితే అబ్బా అందరూ కళ్ళు మూసుకుంటారు శారదా సత్తే కొత్తది నలిగిపోతుంది శారదా నేను నలగకుండా చూసుకుంటా కదా అబ్బా రామయ్య రామయ్య ఏంటండి? నేను ఎదురుగా ఉంటే ఆయన్ని పిలుస్తారండి సామే మీ మగుడు పంచంలో నేను ఎట్టా వస్తాను సామే కానిచ్చుకోండి సామే. ఓకే సరే రామయ్య మ్యా రామే వచ్చుండే ఫీలింగ్స్ వచ్చి వచ్చి చెప్పేస్తుండే ఫీలింగ్స్ వచ్చిండే ఫీలింగ్స్ వచ్చిండే ఫీలింగ్స్ వచ్చి వచ్చి చెప్పేస్తుండే బంగానని సొక్కారేస్తున్నప్పుడు నీ ఒంటి వాసన గుర్తొచ్చినప్పుడు రెండు చేతులు తిరుగుతున్నప్పుడు కన్ను కట్టుకొని పడుకున్నప్పుడు అలసిపోయినప్పుడు ఆవరించినప్పుడు వచ్చుండే ఫీలింగ్స్ వచ్చుండే ఫీలింగ్స్ వచ్చి వచ్చి చెప్పేస్తుండే ఫీలింగ్స్ వచ్చిండే ఫీలింగ్స్ వచ్చిండే ఫీలింగ్స్ వచ్చి వచ్చి చెప్పేస్తుండే ఫీలింగ్స్ వచ్చుండే ఫీలింగ్స్ వచ్చుండే ఫీలింగ్స్ వచ్చి వచ్చి చెప్పేస్తుండే ఫీలింగ్స్ ఫీలింగ్స్ వచ్చుండే ఫీలింగ్స్ వచ్చుండే ఫీలింగ్స్ వచ్చి వచ్చి చెప్పేస్తుండే
రుద్రవరాయుడు మా మెడలు వంచి వెన్ను పూసలు విరిచి జైల్లో చిప్పకూడు తినిపిస్తావని శబదాలు చేసావు కదూ. ఇప్పుడు ఇక్కడ ఆ చాలుకుడు ఇక్కడ తినిపించడానికి వచ్చామా? రే భగవాన్, డబ్బుందన్న అహంకారంతో, రాజకీయం అండగా ఉందన్న అహంభావంతో జైలు గోడల నుండి తప్పించుకోగలవేమో కానీ నా ఈ ఇన్స్పెక్టర్ రుద్రవరాయుడు చేతుల నుండి మాత్రం తప్పించుకోలేవు భగవాన్. ఇన్స్పెక్టర్ రుద్రవరాయుడు, శభాష్ ఇన్స్పెక్టర్ రుద్రవరాయుడు. మేమేమిటో, మా పవర్ ఏమిటో తెలిసి కూడా మాకు సంఖ్యలు వేశావు. జైల్లో పెట్టిన నీ ధైర్య సాహసాలకు నా జోహార్లు. ఇన్స్పెక్టర్ గారు, నా జోహార్లండు. రే, ముందు నువ్వు ఇక్కడికి వచ్చిన పని ఏమిటిరా? నన్ను సకల లాంఛనాలతో జైల్లో పెట్టిన నిన్ను వదిలిపెట్టకుండా ఎలా ఉండమంటావో నా జోహార్లో రేచిన చేస్తా. నీకు ఆవేశం ఎక్కువరా. ఎందుకురా నీకు చిన్నప్పటి నుంచి ఆవేశం? మన అమ్మా నాన్న చిన్నప్పుడు నేను కనిపడేస్తే చనిపోయినప్పుడు నిన్ను పాలు పోసి కాదురా పెంచింది. విషయం ఎందుకురా ఇంత ఆవేశపడుతున్నావు తమ్ముడు? ఈ ఇన్స్పెక్టర్ గాడి పెడరెక్కల విరిచి బంధించండిరా. రే భగవాన్, రే ఇన్స్పెక్టర్, నేను స్మగ్లింగ్ చేస్తుంటే ప్రభుత్వం పట్టుకోలేక చేతులు ముడుచుకొని కూర్చుంది. నేను హత్యలు చేస్తుంటే న్యాయం నిరూపించలేక నల్లకోటు నా పాదాల కింద నలిగిపోతుందమ్మా. సింగిల్ హ్యాండ్ తో దేశ రాజకీయాలని కొల్లగొట్టగల దమ్ము ధైర్యం నాలో ఉంది. అలాంటి నాతో తలపడితే ఏం జరుగుతుందో నీకు తెలియదు. అలాగే నీ పచ్చని జీవితాన్ని చేతులారా నాశనం చేసుకుంటున్నావు. అస్తమించిన సూర్యుడు ఉదయించక మారడు. నేను పోయినా మరొకడు నీ ముచ్చ రూపంలో అవతరిస్తాడు.
ఇలాంటి రౌడీలు గుండాలు అండదండలు లేకుంటే 3 రోజులకొక ముఖ్యమంత్రి, 10 రోజులకొక ప్రధానమంత్రి మారగలడు. అలాంటిదే మాతో తలపడుతున్నావు రే ఇన్స్పెక్టర్! గుట్టే ఇన్స్పెక్టర్, నువ్వు సెక్షన్లు చెప్పి భయపెట్టడానికి మేము అనుకున్నా బొచ్చగాళ్ళు అనుకుంటున్నావా? రే ఇన్స్పెక్టర్, పాములని, నాగు పాములని చిన్నప్పటి నుంచి పట్టుకొని సాగినప్పటి నుంచి మేము అవతరించామురా. అలాంటిదే మాతో తలపడి నువ్వు బ్రతకగలవా? రే భగవాన్! ప్రిన్సిపాల్, లెక్చరర్, డాక్టర్ ఇలాంటి ఉద్యోగాలు ఎన్నో ఉన్నా కానీ ఈ పోలీస్ ఉద్యోగాన్ని ఎందుకు ఎంచుకున్నానో తెలుసా? ఇలాంటి నీతి నిజాయితీ లేని నా కొడుకులనే అరెస్టు చేయడానికమ్మా. అస్తమించిన సూర్యుడు ఉదయించక మానడు. నేను పోయినా మరొకడు నీ ముత్యు రూపంలో అవతరిస్తాడు మిస్టర్ భగవాన్. భగవాన్, భయంకర్ భగవాన్! అలాంటి రౌడీలను గుండాలను అండదండలు లేకుంటే ఏ ప్రభుత్వ ఆఫీసర్కైనా నిద్ర పట్టదు. ఒకవేళ నువ్వు మమ్మల్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన వితౌట్ 24 hours లో బయటికి రాగలం. అంటే భయంకరమైన మనుషులం. గోండాల మీద ఆధారపడి ప్రభుత్వాలు అవినీతి పరుల మీద ఆధారపడి రాజకీయ నాయకుల మించిన మానవత్వాన్ని మంట కలిపే నీలాంటి దేశద్రోహులను అంతమందించడానికే అవతరించాడురా ఈ ఇన్స్పెక్టర్ రుద్రమరాయుడు. చట్టాన్ని రే ఇన్స్పెక్టర్, చట్టాన్ని నా ఇంటి గేటు ముందు కుక్కలా కాపలా పెట్టాను. న్యాయాన్ని నా పాదాల కింద రే ఇన్స్పెక్టర్, నా పాదాల కింద నలిపి చంపుతున్నాను. నీలాంటి ఆఫీసర్లు ఒక్కడు కాదు, 100 మంది, 1000 మంది, ఎంతమంది వచ్చినా ఎవ్వరు ఏమి చేయలేరు. సెలవయ్యన్నా, మనల్ని దయాదాక్షిణాలు లేకుండా మనల్ని కుక్కలను కొట్టినట్టు కొట్టి నడి రోడ్లో ఈడ్చుకెళ్ళిన ఈ ఇన్స్పెక్టర్ గారిని సెంటిమెంట్ మీద దెబ్బ కొట్టాలిరా. ఏం చేయమంటావన్నా? ఈ ఇన్స్పెక్టర్ గాడి భార్య శారదని ఈడ్చుకురండి రా. వెళ్ళు. రే ఇన్స్పెక్టర్, ఎక్కడో అన్యాయం జరిగిందని, ఎవరికో అపకారం జరిగిందని పెద్ద 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 హీరోలా రెచ్చిపోయావు కదూ.
ఇప్పుడు ఇక్కడ నీ కళ్ళ ముందే నీకు అన్యాయం జరుగుతుంటే ఈ ప్రజలేమన్నా వస్తారా? లేకపోతే నీకు సన్మానాలు చేసి బ్యాడ్జీలు ఇస్తారే నీ ఆఫీసర్లు ఏమైనా వస్తారా? అలాంటి ఆఫీసర్లే నేను చేస్తుంటే కళ్ళు అప్పగించి చూస్తారు. లేచినా ఇది గోనా రే భగవాన్ రే దీని గుడ్డలు ఒక్కొక్కటిగా ఓడ తీసి సిగ్గు చెడి శీలం చెడి అవమానంతో కుళ్ళి కుళ్ళి చావాలి. రే భగవాన్ రే భగవాన్ నా భార్య మీద ఒక్క దెబ్బ పట్ట కానీ మిమ్మల్ని గంగమ్మ తల్లి జాతరలో వేద తలలు నరికినట్టు రప్ప 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 నరుకుతానా కొడకల్లారా. రే ఎందుకురా నువ్వు బయట ఉన్న సింహాన్ని అనుకుంటున్నావా? కాదా, ఇప్పుడు బోనులో పడేశాము. ఇప్పుడు మేము ఆడిస్తే రింగు మాస్టర్లా ఆడిచ్చినట్టు అలా ఆడాల్సిందే. దుర్మార్గులారా, మీకు అక్క చెల్లి లేరా? అన్న తమ్ముడు లేరా? మీరు పుట్టింది ఒక ఆడదానికి అన్న విషయాన్ని ఎందుకు మర్చిపోతున్నారు? మరొక అమ్మాయి ఇలా చేయడానికి పురాణాలు చెప్పి కళ్ళబొల్లి కబుర్లు చెప్పి మమ్మల్ని పెట్టాలనుకుంటున్నావా? రే భగవాన్ మంది మార్పాలంపు తన్నెత్తే నా చేతులనే బంధించావు కదరా. भगवान ये मैं आदमी नहीं है ये टुकड़ा टुकड़ा करने का हे भगवान ఒక్కసారి నా కట్లో ఎంపతీరా శక్తేమిటో నీకు రుచి చూపిస్తా. నిన్ను కట్లు విపతిస్తే మా మీద విరుచుకు పడతావని తెలిసే నీ కట్లు కట్టాను. ఒకప్పుడు జైల్లో పెట్టి ఇక్కడే స్టేజీ ముందే ఈడ్చుకెళ్ళావు కదా, ఇప్పుడు ఇక్కడ నీ భార్యని నీ కళ్ళ ముందే ఏం చేస్తావు ఒక్కసారి ఊహించుకోమ్మా. దయచేసి నన్ను వదిలేయండి, మీరు నాకు అన్నయ్య లాంటి వారు. అన్నా అంటే వదిలిపెట్టడానికి మేమేమన్నా అల్లూరు సీతారామరాజుని అనుకుంటున్నావా? కాదు, సుభాష్ చంద్రబోస్ని అనుకుంటున్నావా? కానే కాదు, భయంకరమైన మనుషులా. శారదా తల్లి పాలు తాగి ఆ తల్లి రొమ్ము గుద్దే నీచుడు నా కొడుకు.
సాధూనా వినాశాయ చ దుష్కృతా ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే నాశనమే. ఏ అసురుడు సృష్టించిన పంచమ తంత్రం నరజాతిని వంచిన దారుణ కుల మంత్రం నరకబడిన శంభూకుని శిరం సాక్షిగా తెగిపడిన ఏకలవ్య భుతన వేలు సాక్షిగా ముంతల చీపురుల మన దీనగతం సాక్షిగా ప్రశ్నించిన ప్రతి చోట మహారక్త క్షేత్రం అడగండో అరవండో మీ గుండెల డప్పు కొట్టి నినదిస్తూ నిలదీస్తూ అడగండో పంచముణ్ణి సృష్టించిన ఆ వంచకుడెవడని అడగండో మీరు అరవండో నరమేధకు మహారథం గుండెలపై నడిచిన నలిగిన పేదరికం చితికి చిద్రమవుతున్నా కసితో దొరతనమే పశువై తల విసిరిన అసహాయుల ఘోషతో దిశలు మారుమోగిన కళ్ళుండి చెవులుండి కనని వినని కారకులను అడగండో పంచముణ్ణి సృష్టించిన ఆ వంచకుడెవడని అడగండో తల ఎత్తిన స్త్రీ ధైర్యం బలికి తరలిపోతోంది గళమెత్తని దైన్యంలో జనం కుమిలిపోతోంది మనువాదపు మంటల్లో ఊరు తగలబడుతోంది మగ పశువుల కాళ్ల కింద మగువ నలిగిపోతోంది ఈ దౌష్ట్యం ఇక వద్దని ఈ క్రౌర్యం ఇక వద్దని అరవండో పంచముణ్ణి సృష్టించిన ఆ వంచకుడెవడని అడగండో అర్ధరాత్రి ఆడపడుచు సంచరించు స్వర్గం రానీయదు ఈనాటికి ఈ రాక్షస రాజ్యం బలవంతుల రక్షణకే భక్షక భటవర్గం వెలివాడల కన్నీటికి కరగదులే ధన స్వామ్యం ఇక తప్పదు ప్రతి ఒక్కడు ఒక ఉరుమై ఒక మెరుపై నిలవండో మీ గుండెల డప్పు కొట్టి నిలదీస్తూ నిలదీస్తూ అడగండో పంచముణ్ణి సృష్టించిన ఆ వంచన తల తెంచగ కదలండో మీరు గెలవండో
ఏ చిన్న చాలురా అన్నా చాలురా చస్తూ అబ్బా, ఎంతటి సుఖాన్ని అనిపించామో. అబ్బా. ఏ రుద్రవరాయుడు, ఏ, నీ భార్య ఎంతటి అదృష్టవంతురాలో తెలుసా? చస్తూ లాంటి వాళ్ళకి సుఖాన్నిచ్చింది. మాతో పెట్టుకుంటే ఎవరికైనా ఇదే గతి పడుతుంది. ఇప్పటికి ఇది సమాప్తం. బాబు గారు శారదా, అయ్యో శారదా, అంతా అయిపోయింది శారదా. నువ్వు చెబుతూనే ఉన్నావు శారదా, కానీ నేను నీ మాటలు అసలు పట్టించుకోలేదు శారదా, నేను ఒక మూర్ఖుని శారదా. నువ్వు చెబుతూనే ఉన్నావు శారదా, ఆ రౌడీ నా కొడుకుల నుంచి శారదా జాగ్రత్తండి అని చెప్పావు. అయ్యో నేను నీ మాట వినలేదు శారదా, వినలేదు. ఎస్పీ ధర్మారావు గారు, లాయర్ సత్యమూర్తి గారు, చూసారా సార్? ఓ భగవాన్ గారు, ఎంతటి దుర్మార్గానికి దారి చూశాడు. చూడండి సార్, ఒక్కసారి నా భార్య వెంట చూడండి సార్. శారదా, పెట్టుకోవద్దని. సార్, లాయర్ సత్యమూర్తి గారు, చూడండి సార్, ఆ భగవాన్ గారు ఎంతటి పని చేశాడు చూడండి సార్. నాకు ఒకే ఒక్క అవకాశం ఇవ్వండి సార్. నా కొడుకునే జైల్లో పెట్టి అరెస్ట్ చేస్తాను సార్. చూడు ఇన్స్పెక్టర్, నీకెన్నోసార్లు చెప్పాను వాళ్ళ జోలు పోవద్దని. ఇప్పటికే నీ భార్య బాగుంటున్నావు. నీ పిల్లగాళ్ళని నువ్వు చక్కరించుకొని బంగారం బతుకు వెళ్ళిపో. రే ఎస్పీ కొడకా, మీలాంటి నా కొడుకులు ఉండబట్టారా ఎన్నో నీతి పోలీస్ ఆఫీసర్లని అనగా తొక్కుతూ ఇలాంటి నా కొడుకులు వల్లేరా
మన డిపార్ట్మెంట్ పరువు పోతుంది. ఏయ్ ఏయ్ నా కొడకనే ఎస్పీ ధర్మారావుగా నీ నా భార్య ఆత్మకు శాంతి చేకూర్చి మిమ్మల్ని ఆ నా కొడుకులు మొత్తాన్ని కటకటాల వెనక్కి నెట్టి పంపిస్తా. ఇదే ఇదే ఈ రుద్రమరాయుడు మాట. కొడకల్లారా కాసుకోండి. ఇంకా నల్ల కట్టుగా పెట్టి మమ్ముదయ చూడడ వచ్చే గంగోరను కాదల్లే కళ్ళు కళ్ళు గజలు కట్టి మమ్ము నడిపించడ వచ్చే గంగోరను కాదల్లి
మీరు వెళ్ళిన పని ఏమైందిరా? నువ్వు చెప్పినట్లుగానే మేము వాడింటికి వెళ్ళాము. అక్కడ సత్యమూర్తి గాడు భగవాన్ తమ్ముడైన చిన్నగాడు మాత్రమే అక్కడ ఉన్నారు. వాళ్ళని కొట్టి వాళ్ళ సర్వస్వాన్ని దోచుకొచ్చాము. శబాస్ కాలే, శబాస్. ధనవంతన్న అహంకారంతో రాజకీయం అండగా ఉందన్న అహంభావంతో ఆ భగవాన్ గారు ఎన్నో దోపిడీలు, ఎన్నో దౌర్జన్యాలు చేశాడు. కాలే బాబా, ఆ భగవాన్ గాడు ఎస్పి ధర్మారావు గాడు అక్కడ లేరు. అయితే వాడికే మృత్యు 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 ఇంకా వరియలేదన్నమాట. రే కలే, వాడు ఎక్కడ ఉన్నాడు తెలుసుకున్నావా? అనుకున్నాను బాబా. ఆ భగవాన్ గాడికి ఈ ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనే ఆశ కలిగిందంట. ఎమ్మెల్యే టికెట్ కోసం వాడు ఢిల్లీ వెళ్ళారని తెలిసింది. రేపు బాబు వస్తారని సంగతి తెలిసిందే. వాడు రౌడీగా ఉన్నాడే, ఎన్నో దౌర్జన్యాలు, ఎన్నో అక్రమాలు చేశాడు. కానీ వాడు ఎమ్మెల్యే అయితే వాడు ఇంకా ఈ ప్రపంచాన్ని సర్వనాశనం చేస్తాడు. వాడు ఎక్కడ ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా వాడిని పట్టి బంధించాయి. వాడిని ప్రాణాలతో తెచ్చి నా ముందు పడయ్యవన్నీ. బాబా, నిన్ను ఒక చిన్న విషయం అడుగుతాను. ఆ భగవాన్ గాడి మీద నీకు ఎందుకు బాబా అంత ప్రతీకారం? ఆ విషయాన్ని గురించి అడగకు కాలే. వాడి పేరు వింటేనే నా నరనరాలు జీవమని లాగుతున్నాయి. నా గుండెల్లో రగులుతున్న అగ్నిజ్వాల ఇంకా ఇంకా ఆరిపోలేదు కాలే. కాలే బగ 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 వచ్చాయి మంటలవన్నీ ఆహుతి చేయాలని నా మనసు ఆరాటపడుతుంది. అంతటి ప్రతీకారం కలగడానికి కారణమేమిటి బాబా? కాలే సమయం వచ్చినప్పుడు నువ్వు అడక్కపోయినా నేను నీకు చెబుతాను కాలి. అంతవరకు ఆ విషయం గురించి నన్ను అడగొద్దు కాలే. సరే బాబా, నీ మనసును కష్టపెట్టించే ఏ విషయమైనా అడగను బాబా. బాబా, ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటి? ఆ భగవాన్ గారు ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టగానే మన రహస్య స్థావరానికి వాడిని తీసుకురండిరా. బాబా, అష్టదిప్పాలకు ఎదురైనా
అటు సూర్యుడి పడిసిన నింగినే ఒకటైనా ఓ భగవాన్ గారి తల నరికే నీ పాదాల ముందు ఉంచుతాను బాబా. నువ్వు అంత సమర్థుడు అని తెలిసే కదా నేను ఆ పని నీకు అప్పచెప్పింది కోలే. బాబా కోలే, నీ చేతికి ఏమిటి ఆ గాయం? నేను బ్యాంకు దోపిడీ దోషి వస్తుండగా ఆ ఇన్స్పెక్టర్ భరతగాడికి నాకు జరిగిన సంగ్రామంలో నా చేతికి ఒక దెబ్బ తగిలింది బాబా. ఏమిటి? ఓ ఇన్స్పెక్టర్, నీకు అడ్డు తగిలాడా? అంతేకాదు బాబా, ఆ బందిపోటు రుద్రమరాయుడు వాడి అనుచరుడైన భయంకర్ యుగంధర్ పట్టే ఉరి కంబం ఎక్కిస్తాడని సవాలు విసిరాడు బాబా. ఓ ఇన్స్పెక్టర్ భరత్ కుమార్ గారిని మనమేమిటో మన పవరేమిటో ఒక్కసారి వాడికి రుచి చూపించురా. కోలే, ఈ గందరిని భయంకరుని నీకు తోడుగా తీసుకువెళ్ళు కోలే. అలాగే బాబా. ఒరే భగవాన్, ఆనాడు నీకు దమ్ము ఉందని మంది మార్పులంతో రాజకీయ అండదండలు ఉండవని నా కళ్ళ ఉంది. నా భార్యనే అతి ఘోరంగా చంపే నీ ప్రతీకారాన్ని తీర్చుకుంటావు కదరా. నన్ను ఒక బందిపోటుగా మార్చే మిమ్మల్ని అంతమందించిన నా భార్య ఆత్మకు శాంతి చేకూర్చే వరకు నేను ఇంకా నేత్రపోనురా.